should walk in faith. మనం విశ్వాసములో నడవాలి. When David walked in faith, దావీదు విశ్వాసంలో నడిచినప్పుడు he overcome the greater mighty things than him. అతనికంటే గొప్పవారైనటువంటి శత్రువును కూడా జయించగలిగాడు. Easily overcome. చాలా సులువుగా జయించాడు. And when Samson walked in faith, సంసోను విశ్వాసంలో నడిచినప్పుడు he could able to overcome lion. అతడు సింహాన్ని కూడా జయించాడు. When Abraham walked in faith, అబ్రహాము విశ్వాసంతో నడిచినప్పుడు wonders happened. అద్భుతాలు జరిగాయి. Oh, wonderful things will happen to you when you walk in faith. నీవు కూడా విశ్వాసం కలిగి నడుస్తున్నప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. Walking by faith. విశ్వాసములో నడుచుట. We should walk by faith, the Bible says. విశ్వాసము చేత మనం నడవాలి అనేటువంటి వాక్యం బైబిల్ సెలవిస్తుంది. When you start walking by faith in God, you shall conquer the fear. దేవుని యందు విశ్వాసము కలిగి నీవు నడిచినప్పుడు నీకున్న భయాన్ని నీవు జయిస్తావు. Fear has the two meanings. భయమునకు పిరికితనానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. What is FEAR, fear? FEAR, ఫియర్ అనేటువంటి ఇంగ్లీష్ లో మాటకు అర్థం ఏంటి? The first meaning, మొట్టమొదటి అర్థము forget everything and run. అన్నిటినీ మర్చిపోయి పరిగెత్తడం. Second thing, రెండవది face everything and rise. అన్నిటినీ ఎదుర్కొని నిలవబడడం. When you get fear, నీకు భయం కలిగినప్పుడు or financial problems, ఆర్థిక సమస్యల్లో గాని or any physical problem, లేక శరీర సంబంధ ఏ విషయంలోనైనా any problems that you face, నీవు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య అయినప్పటికీ you కూడా know, different problems different people face. అనేక రకరకాల సమస్యలు రకరకాల ప్రజలకు వస్తూ ఉంటాయి. Everybody will not face the same problem. అందరికీ ఒకే విధమైన సమస్య ఎదురు కాదు. Every house, every man, every woman has a different kinds of problems. ప్రతి ఇంటిలో ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి అనేక రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. Now you have to face it. ఇప్పుడు నీవు దాన్ని ఎదుర్కోవాలి. The fear has two meanings. The first meaning, forget everything and run away. భయము, ఫియర్ అనే మాటకు ఇంగ్లీష్ లో మొదటి అర్థంగా ఉంది అన్ని విడిచిపెట్టి మరిచిపోయి పారిపోవుట. That is not the will of God. అది దేవుని చిత్తం కాదు. But God has not given us the spirit of fear, but He gave us the spirit of Holy Spirit who gives you control. The second thing you need to do, face everything and rise up in Jesus' name. దేవుడు మనకు పిరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు కానీ పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి గొప్ప దేవుని ఆత్మ మనకి ఇచ్చినారు కనుక మనం ధైర్యంతో వాటిని ఎదుర్కొని అక్కడ నిలబడాలి. 2 Timothy chapter 1 verse 7. రెండవ తిమోతిలో మనం చూస్తున్న మొదటి అధ్యాయం 7వ వచనంలో, For God hath not given us the spirit of fear, but of power and of love and of sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి మన ఇళ్లలో కానీ మన పిల్లల్లో కానీ మన కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఏం రానివ్వద్దు, పిరికితనాన్ని రానివ్వద్దు. పిరికితనమా నువ్వు వెళ్ళిపోమని గద్దించాలి. అది సమస్యకైనా, అది రోగమైనా, అది వ్యాధి అయినా, అది శాపమైనా, అది ఎటువంటి చిక్కులైనా వాటికి భయపడుతుంది. ఎప్పుడైతే నీ ఇంటి వద్దకు వచ్చి అని రోగాలు, సమస్యలు, బాధలు, శ్రమలు, కష్టాలు నీ ద్వారాన్ని తట్టినప్పుడు నువ్వు వెళ్ళి డోర్ తీయొద్దు. నువ్వు వెళ్ళి డోర్ తీస్తే రోగానికి భయపడిపోతావు, వ్యాధులకు భయపడిపోతావు, అప్పు బాధలకు భయపడిపోతావు, కోర్టు కేసులకు భయపడిపోతావు. వారు తీసుకొచ్చిన సమస్యలు నిన్ను భయపెట్టి కృంగతీస్తాయి. మరి అలాంటి డోర్ కొట్టినప్పుడు ఎవరు తీయాలండి డోరు? ఆ డోర్ నాక్ చేస్తూ డోర్ కొట్టినప్పుడు నువ్వు వెళ్ళొద్దు, కానీ నీలో దేవుడిచ్చిన విశ్వాసాన్ని పంపించు. విశ్వాసం వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే నీ ముందున్న ఆ రోగం పారిపోతుంది, ఆ చీకటి పారిపోతుంది, ఆ సమస్య పారిపోతుంది, ఆ కీడు నిన్ను వదిలిపోతుంది. నువ్వెళ్ళి ఓపెన్ చేసావంటే భయపడిపోతావు. ఎందుకంటే రోగాల భయం నీకుంది, సమస్యల భయం నీకుంది, శ్రమల భయం నీకుంది, కొన్ని కష్టాల భయం నువ్వు ఎదుర్కొన్నావు జీవితంలో. కాబట్టి ఇప్పటికే నువ్వు భయపడిపోయావు. ఆర్థిక సమస్యలు కానివే అవి నీ ద్వారాన్ని తట్టుతున్నప్పుడు నువ్వు వెళ్ళొద్దు. నీకు దేవుడిచ్చిన విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయాలి. ఏంటా విశ్వాసం? విశ్వాసం ఏం చెప్తుందంటే, దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? ఒకవేళ నీ విరోధి సాతాను వచ్చి డోర్ కొడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఓపెన్ చేయొద్దు. నీలో దేవుడు చెప్పిన ఆ విశ్వాసం, వాక్యం పట్ల విశ్వాసం వెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేస్తే సాతానుడు పారిపోతున్నాడు. అటువంటి ధైర్యంతో నువ్వు జీవించాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, సమస్యను చూసి భయపడి పారిపోయే వ్యక్తిగా నువ్వు ఉండద్దు, కానీ సమస్యను చూసినప్పుడు ధైర్యంగా జయించే వ్యక్తిగా ఉండాలి. 1 Samuel chapter 17 whole chapter it says about David overcome bear and lion, even Goliath. మొదటి సమూయేలు 17వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు అక్కడ దావీదు మరి ఎలుగుబంటిని, సింహాన్ని, అలాగే గొలియాతును కూడా ఎదుర్కొని జయించినట్లుగా మనం చూడగలుగుతాం. Everybody are afraid of Goliath, but David
never feared Goliath. అక్కడ ఉన్న వారందరూ కూడా గొలియాతును చూసి ఎంతో భయపడిపోయారు, కానీ దావీదు గొలియాతును చూసి భయపడలేదు. And David says, don't measure, don't count his height and weight. దావీదు అంటున్నాడు, ఈ యొక్క ఆ వ్యక్తి యొక్క ఎత్తును బట్టి, ఆయన యొక్క దేహదారుఢ్యాన్ని బట్టి మీరు అంచనా వేయొద్దు. I am looking at my God, he is so great, he is almighty. నేను నా దేవుడిని చూస్తున్నాను, నా దేవుడు ఇతని కంటే గొప్పవాడు, బలవంతుడైనటువంటి దేవుడు. So David, in front of him there is a problem, but he did not look at the problem, but he looked at God who gives the power to overcome this problem. దావీదు తన ఎదుట సమస్య ఉన్నప్పుడు అతను సమస్య వైపు చూడటం లేదు, కానీ తనకు జయించే శక్తినిచ్చే తన గొప్ప దేవుని వైపు అతను చూస్తూ ఉన్నాడు. Goliath, yes, he does have power. గొలియాతుకు నిజంగానే బలవంతుడే, శక్తి ఉంది. He does have fully armored. అతనికి ఆయుధాలన్నీ ధరించుకున్నాడు. He can kill David easily. దావీదును చాలా సులభంగా చంపగలడు. But David says, my God is powerful than Goliath. అయితే దావీదు అంటున్నాడు, నా దేవుడు గొలియాతు కంటే బలవంతుడు. I am serving such a great God. అంత గొప్ప దేవుడిని నేను సేవిస్తున్నాను. I will overcome this Goliath. ఈ గొలియాతును నేను జయిస్తాను. The size of David is too small and his enemy is too tall. దావీదు ఎంత ఉన్నాడంటే చాలా బాలుడిగా చిన్నవాడిగా ఉన్నాడు, అతని శత్రువేమో చాలా ఎత్తుగా పెద్దవాడిగా ఉన్నాడు. David is too weak, but his enemy is too strong. దావీదు బలహీనుడిగా ఉన్నాడు, అతని శత్రువు బలవంతుడిగా ఉన్నాడు. And his enemy is fully trained and skilled. David was not trained, not skilled. దావీదుకి ఎటువంటి తర్ఫీదు నైపుణ్యత లేదు, యుద్ధ ప్రావీణ్యత లేదు. అతని శత్రువు అయితే యుద్ధ ప్రావీణ్యం గలవాడు, నైపుణ్యం గలవాడు. Who gave him this victory? ఇతనికి ఇప్పుడు జయం ఎవరిచ్చారు చెప్పండి? First thing is boldness, because he has a boldness. He looking at God and said, God is with me. He will never allow me to fall. He will help me. He will strengthen me. He will stand beside me and he shall give me victory. మొదటిగా అతడు గొప్ప ధైర్యమును కలిగి ఉన్నాడు, ఎందుకనగా నాకు జయం ఇచ్చేటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను ఎన్నడూ కూడా కిందకు పడనీయడు, నాకు సహాయం చేసి విజయం ఇస్తాడని దేవునియందు విశ్వాసం కలిగి గొప్ప ధైర్యముతో ఎదుర్కొన్నాడు. If you have faith in God, నీవు దేవునియందు విశ్వాసం కలిగి ఉన్నావా? your problem may be like Goliath, నీ సమస్య గొలియాతు వలె నీ ముందు ఉన్నదేమో, but you shall overcome. అయితే నీవు జయిస్తావు. Your problem is stronger than you. నీ సమస్య నీకంటే బలంగా ఉంది. It may be taller than you. అది నీకన్నా ఎత్తుగా ఉంది. It may be mighty than you. నీకన్నా శక్తివంతంగా ఉండొచ్చు. Don't afraid of that. దాన్ని చూసి భయపడొద్దు. Your God is greater than anybody in the world. నీ దేవుడు లోకములో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. You may be thinking the cancer, everybody are afraid of the name of cancer. అందరూ కూడా క్యాన్సర్ అంటే భయపడతారని నువ్వు కూడా క్యాన్సర్ గురించి భయపడుతున్నావేమో. The cancer name has a frightening name. క్యాన్సర్ అనేటువంటి మాటకే భయంకర, అది భయపెట్టేటువంటి పేరు అది. Irrespective of every religion, everybody are afraid of that. ఏ మత భేదం లేదు, ఎవరైనా సరే క్యాన్సర్ అంటే భయపడతారు. But we children of God, we should say, my God's name is higher than any other name. అయితే దేవుని ప్రజలమైన మనం ఏమనాలంటే, నా దేవుని నామము ఏ పేరు కన్నా గొప్ప నామం అని మనం My చెప్పాలి. Lord Jesus' name is a name above all other names. The name of Jesus Christ, it is the greater name than any name on this earth. నా దేవుడు, నా ప్రభు అయిన యేసు నామము అన్ని నామముల కంటే గొప్ప నామము, పై నామము. ఈ లోకంలో ఉన్న నామములు పేర్లన్నిటికంటే యేసు నామము గొప్పదని చెప్పగలగాలి. When you read book of Acts chapter 4 verse 12, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం మనం చదివినప్పుడు, the name above all names, అన్ని నామముల కన్నా పై నామము the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము. We are saved by that name. We are walking by faith through that name. మనము ఆ నామములో విశ్వాసం ఉంచి, ఆ నామముతో విశ్వాసములో మనం నడుస్తూ ఆ నామమున ఆధారపడి ఉన్నాం. The name of Jesus Christ is greater than cancer, greater than any disease, greater than anybody's name on this earth. It is the highest name in the world. It is above all other names. యేసు నామమే ఈ లోకములో అన్ని నామముల కన్నా పై నామము, గొప్ప నామము, శక్తి కలిగిన నామం. క్యాన్సర్ కన్నా ఏ రోగము కన్నా అది గొప్ప శక్తి కలిగినటువంటి నామం యేసు నామం. When you walk in faith, what happens? The fear will run away. నీవు విశ్వాసముతో నడిచినప్పుడు ఏం జరుగుతుందనగా భయము పారిపోతుంది. That is what many people are afraid. Why these Christians, so much persecution is going on all around the world, but still they believe Bible, still they believe Jesus, still they go to church. How dare they are? అందుకే అనేకులు భయపడిపోతున్నారు ఈ రోజుల్లో. క్రైస్తవులకు ఎన్నో హింసలు, ప్రపంచవ్యాప్తంగా హింసలు జరుగుతున్నప్పటికీ కూడా అయినా వారు ప్రభువుని వెంబడిస్తున్నారు, అయినా బైబిల్ చదువుతున్నారు, అయినా దేవుని ప్రార్థిస్తున్నారు. ఎలాగో వీరు చేయగలుగుతున్నారని భయపడుతున్నారు. Why? ఎందుకు? We don't have fear. మనకు భయం లేదు. We are not afraid of death. మేము మరణమునకు భయపడేవారం కాదు. We are not afraid of Satan. మేము సాతానుకు భయపడము. We are not afraid of enemy. మేము శత్రువుకు భయపడము. We fear the Creator, God Almighty. మేము సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే భయపడతాం. That is why we should walk in faith. అందుకే మనం విశ్వాసములో నడవాలి. When David walked in faith, దావీదు విశ్వాసంలో నడిచినప్పుడు he overcome the greater mighty things than him. అతనికంటే గొప్పవాడైనటువంటి శత్రువును కూడా జయించగలిగాడు.
జయించాడు, easily overcome. చాలా సులువుగా జయించాడు. And when Samson walked in faith, సంసోను విశ్వాసంలో నడిచినప్పుడు he could able to overcome lion. అతడు సింహాన్ని కూడా జయించాడు. When Abraham walked in faith, అబ్రహాము విశ్వాసంతో నడిచినప్పుడు wonders happened. అద్భుతాలు జరిగాయి. Oh, wonderful things will happen to you when you walk in faith. నీవు కూడా విశ్వాసం కలిగి నడుస్తున్నప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. Faith is a wonderful thing where you can receive mighty miracles from God. విశ్వాసము అనేటువంటిది దేవుని వద్ద నుండి బలమైన ఆశ్చర్య కార్యాలు పొందుకునేటువంటి గొప్ప సాధనము. That is why all children of God, we should walk in faith. Mark chapter 5 verse 34 and 35. Daughter, great is your faith, receive your healing, Jesus said. మార్కు సువార్త 5వ అధ్యాయము 34-35 వచనాల్లో కూడా అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినది నీకు జరుగును గాక అని ప్రభువు అయినటువంటి యేసు అక్కడ సెలవిచ్చారు. Wonders happens when we walk in faith. నీవు విశ్వాసంలో నడిచినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. Miracles happens when you walk in faith. నీవు విశ్వాసంతో నడిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. When we start walking in faith, what is happening? Spiritual realm, angels of God will come and support us. మనము దేవుని విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందనగా ఆత్మలోకములో దేవుని దూతలు వచ్చి మనకు సహాయం చేస్తారు. Holy Spirit of God will support us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. You cannot see them with your physical eyes, నీ భౌతిక నేత్రాలతో నీవు వారిని చూడలేవు, but they are there. అయితే వారు ఉన్నారు. God will send his angels and help you. దేవుడు తన దూతలను పంపి నీకు సహాయం చేస్తారు. That's why Apostle Paul said, I have fought a good fight and I was keeping faith in my life. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, మంచి పోరాటము నేను పోరాడుతుని నా విశ్వాసము నేను కాపాడుకున్నాను అని అంటున్నాడు. 2 Timothy chapter 4 verse 7. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో. So there is a battlefield every day, there is a battle for Christian life. మరి క్రైస్తవ జీవితంలో అనుదినము ఒక పోరాటము యుద్ధము జరుగుతూ ఉంది. Some people says, no brother, when 1994 rather 1986 I got repented, I gave my heart to God, from that day onwards no problems, no temptations and anything, I was very holy and I was never tempted and nothing happened, nothing, no wrong at all, no evil dream, no evil word, no even a single lie in my life. I am living such a holy life and no disturbance in this world. I am living a holy life with God. If somebody said, that is a big fat lie. అంటే అబద్ధంలో కూడా కొవ్విన అబద్ధం అనమాట, కొవ్వెక్కిన అబద్ధం అని చెప్పొచ్చు. కొంతమంది అలాంటి మాటలే చెప్తున్నారు. వాళ్ళని స్వనీతి పరులు అని చెప్పాలి. వాళ్ళు సెల్ఫ్ రైచియస్ బోధకులు. వాళ్ళు సంఘాన్ని ఒక విధంగా మిస్ప్రైజ్ చేస్తూ భయపెడుతున్నారు. ఏమనంటే యేసు ప్రభుని నేను 1984లో నమ్మాను, 1961లో నమ్మాను, 1971లో నమ్మాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క టెంప్టేషన్ కూడా నాకు రాలేదు, నాకు ఎటువంటి శ్రమ రాలేదు, ఎటువంటి బాధ రాలేదు, నేను చక్కగా ఉంటున్నాను దేవునిలో, అలా హోలీగా పరిశుద్ధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగ నా లైఫ్ వెళ్ళిపోతుంది. మరి నాకు ఎటువంటి చెడు తలంపు కూడా రాలేదు, చెడు చూపు రాలేదు, చెడ్డ మాట రాలేదు, చెడ్డ వినికిడి లేదు, సచ్ ఏ హోలీగానే ఉంటున్నాను అని చెప్తే దాన్ని బిగ్ ఫ్యాట్ లై అని చెప్పంటారు. ఈ భూమి మీద క్రైస్తవ జీవితం ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నమ్ముకొని రక్షణలోకి వచ్చావో ఆ రోజు నుండి కూడా నువ్వు కన్ను మూసి పరలోకం వెళ్ళేదాకా యుద్ధములో ఉన్నావు. యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఎవ్రీ టైమ్ టెంప్టేషన్స్ కమ్స్. నీవు యుద్ధ రంగంలో ఉన్నావు. ప్రతి సమయంలో కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాట్ డస్ ద బైబిల్ సేస్? దేర్ ఇస్ ద టెంప్టేషన్స్ ఆర్ కమింగ్ అండ్ యు హావ్ టు ఓవర్కమ్. బైబిల్ ఏమని సెలవిస్తుంది? నీవు శోధనలు ఎదుర్కొన్నప్పుడు నీవు వాటిని జయించాలి. Ephesians chapter 6 verse 12 to 17, till you go to heaven, till you die, these demons will be trying to attack you and tempt you to pull you down. ఎఫెసీయులు 6వ అధ్యాయము 12 నుండి 17 వరకు మనం చదివినప్పుడు ఈ లోకములో జీవించినంత కాలం మరణించేంత వరకు కూడా ఈ దుష్ట సాధనలతో నీవు పోరాడాలి, వాటిని నీవు ఎదుర్కొనాల్సి ఉంటుంది. What we have to do? నీవేం చేయాలి? According to Ephesians chapter 6 verse 12 to 18, you have to fully armed, put the armor of God. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12 నుంచి 18 ప్రకారంగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని నీవు పూర్తిగా ధరించుకోవాల్సి ఉంటుంది. Who will be the fully armed person? ఎవరు ఈ యొక్క శరీరంలో వస్త్రాలు ఆయుధాలతో కూడిన వస్త్రాలు ధరించుకుంటారు మీరు చెప్పాలి. Those who are in army, who are in duty. ఆర్మీలో ఉన్నటువంటి వారు లేదా డ్యూటీలో ఉన్నటువంటి వారు మాత్రం ధరించుకుంటారు. Policeman who is on duty. పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు వస్త్రాల్లో ఆయుధాలు పెట్టుకుంటారు. Why? ఎందుకు? Because they are ready to overcome enemies. ఎందుకనగా ఎవరైనా శత్రువులు ఎదురొచ్చినప్పుడు వారిని ఓడించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. To protect the people. ప్రజలను కాపాడడానికి. The same way. అదే రీతిగా The Bible says, బైబిల్ సెలవిస్తుంది, till we go to heaven. మనం పరలోకం చేరేంత వరకు, The day you receive Jesus Christ, యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన దినము నుండి immediately fully put the armor of God. నీవు వెంటనే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. As long as we live on earth, we should have the armor of God. మనం ఈ భూమి మీద జీవించినంత కాలం దేవుడిచ్చేటువంటి ఆ
సర్వాంగ కవచం ధరించుకునే ఉండాలి. So when temptations comes, కాబట్టి శోధనలు వచ్చినప్పుడు, when the Satan sends the arrows upon you, సాతానుడు బాణములను నీ పైకి సంధిస్తూ ఉన్నప్పుడు, you will have a doll of faith. నీవు విశ్వాసం అనే డాలును నువ్వు కలిగి ఉంటావు. And doll of faith will put down all the arrows of devil. విశ్వాసం అనే డాలుతో సాతాను యొక్క ప్రతి ఒక్క బాణములన్నిటిని క్రిందకు పడద్రోయవచ్చు. 2 Timothy chapter 4 verse 7 says, Apostle Paul, yes, I fought a good fight. 2 తిమోతి 4:7 అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని అని అంటున్నాడు. And I have kept the faith. నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని. So Apostle Paul also faced many temptations. అపోస్తలుడైన పౌలు కూడా అనేకమైన సమస్యలు శోధనలు ఎదుర్కొన్నారు. But nowadays some so-called self-righteous preacher says, I have no temptations. The day I got saved, 1961, 1973, 1992. They'll say so many stories, brother. Don't believe such people. ఈ రోజుల్లో కొందరు బోధకులను చెప్పుకుంటున్నటువంటి వారు కూడా, నేను రక్షణ పొందినప్పటి నుంచి 1991 నుంచో 61 నుంచో నాకు ఎలాంటి శోధనలు కూడా రాలేదనేటువంటి స్వనీతి పరులమని చెప్పుకునేటువంటి బోధకులున్నారు. అటువంటి మాటలు మీరు వినవద్దు. They say we are so holy. మేము మాత్రమే పరిశుద్ధులము అంటారు. We are really holy people. మేము నిజముగా పరిశుద్ధులము అంటారు. We are not tempted. మాకు ఎలాంటి శోధనలు రావు. Brother, that is a big fat lie. సహోదరుడా, అది పెద్ద అబద్ధం. అది My Bible says నా బైబిల్ సెలవిస్తుంది. every day is a battle. ప్రతి దినము అనుదినము పోరాటమే. You have to overcome. నీవు జయించాలి. Temptations will come. శోధనలు వస్తాయి. Trials will come. శ్రమలు వస్తాయి. All kinds of evil things may come around you, but in the name of Jesus, through faith, you shall overcome it. ప్రతి విధమైనటువంటి కీడు నీ చుట్టూ వస్తూ ఉంటాయి. అయితే యేసు నామములో విశ్వాసము ద్వారా నీవు వాటిని ఎదుర్కొని జయించాలి. Faith sees the invisible things. విశ్వాసము అదృశ్యమైన వాటిని దృశ్య రూపములో చూపగలదు. Faith believes the unbelievable things. విశ్వాసము అసాధ్యమైన వాటి యందు కూడా విశ్వాసము నమ్మినట్లు చేయగలదు. And faith receives the impossible things. విశ్వాసము ద్వారా అసాధ్యమైన వాటిని కూడా మనం పొందుకోగలుగుతాం. That is what Jesus said. Walk in faith, have faith. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం ద్వారా నడవండి అని చెప్పారు. Walk in faith, the power of God descends upon you. విశ్వాసముతో దేవుని యందు విశ్వాసంతో నడవండి, దేవుని సన్నిధి ఆశీర్వాదాలు మీ పైకి దిగి వస్తాయి. Walking in faith pleases God. విశ్వాసము కలిగి నడుచుట దేవునికి ఎంతో ఇష్టమైనది. So many miracles you can see when you walk in faith. నీవు విశ్వాసం కలిగి నడిచినప్పుడు ఎన్నో అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. How many would like to walk in faith? ఎంతమంది విశ్వాసం కలిగి నడవాలని కోరుతున్నారు? Let's pray. ప్రార్థన చేద్దాం. Put up your hand and say, Lord Jesus, teach me to walk in faith, Lord. చేయి పైకెత్తి అందరూ కూడా, ప్రభువైన యేసు విశ్వాసములో నడుచుట నాకు నేర్పుము ప్రభువా అని అడగండి. Let me walk in faith, Father. నేను విశ్వాసంతో నడుస్తాను ప్రభువా. Teach me, Jesus. నాకు నేర్పుము యేసు. Anoint me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అభిషేకించండి. Transform my life, Lord. నా జీవితాన్ని రూపాంతరపరచండి. I want to see the power of God. దేవుని శక్తిని నేను చూడాలని I కోరుతున్నాను. want to see the anointing of God. దేవుని అభిషేకం చూడాలని కోరుతున్నాను. Father, Lord, let me never go away from you. తండ్రి అయిన దేవా, నేను కూడా నీకు దూరంగా వెళ్ళిపోను తండ్రి. Let me never miss the track. నేను అన్నది కూడా త్రోవ మార్గాన్ని తప్పిపోను ప్రభువా. The word of God is my track. దేవుని వాక్యమే నా మార్గమై ఉన్నది. The word of God is my lamp to my feet. దేవుని వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. The word of God is a light to my way. దేవుని వాక్యము నా మార్గము నా త్రోవకు వెలుగై ఉన్నది. As the train stands on the track, it is protected. రైలు పట్టాలపైన నడుస్తున్నప్పుడే అది సురక్షితంగా ఉన్నట్లు, The same way as a believer, let me be on track, Lord, on faith in Jesus' name. విశ్వాస అయినటువంటి మేమందరం కూడా ప్రభువునందు యేసునందు విశ్వాసము ద్వారా మేము విశ్వాసము కలిగి ఉన్నప్పుడే సరైనటువంటి మార్గములో మేము నడవగలము. Strengthen me, God. దేవా, నన్ను బలపరచుము. Let me also receive mighty things through faith. నేను కూడా విశ్వాసం ద్వారా బలమైన కార్యాలు పొందుకోవడానికి సహాయం Let me చేయండి. overcome diseases, sicknesses, and the problems in my life through faith. నా జీవితంలో ఉన్నటువంటి రోగములు, వ్యాధులు, సమస్యలు ప్రతిదీ కూడా విశ్వాసము ద్వారా నేను జయించుటకు సహాయం చేయండి. Lord, it is impossible to please you without faith. విశ్వాసము లేకుండా ప్రభువా నీకు ఇష్టడై ఉండుట అసాధ్యము తండ్రి. So that me and my family will have a faith to please you. ప్రభువా నీకు ఇష్టలుగా జీవించడానికి నేనును నా ఇంటి వారు నా కుటుంబం అంతా విశ్వాసము కలిగి నిన్ను సంతోషపరచడానికి సహాయం చేయండి. Teach me, my God. దేవా నాకు నేర్పుము తండ్రి. Teach me, my Lord. ప్రభువా నాకు నేర్పుము తండ్రి. How to worship you. నిన్ను ఎలా ఆరాధించాలో, How to honor you. నిన్ను ఎలా ఘనపరచాలో, How to exalt you, Jesus. నీ నామాన్ని ఎలా హెచ్చించాలో తండ్రి. Everybody pray, my brother. అందరూ ప్రార్థన చేయండి. Hallelujah. We thank you, Jesus. యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం We ప్రభువా. praise you, Jesus. నిన్ను స్తుతిస్తున్నాం యేసు. We worship you, Jesus. యేసు నిన్ను ఆరాధిస్తున్నాం We తండ్రి. honor you, Jesus. యేసయ్యా నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. Teach us to obey your word, Lord. నీ వాక్యమునకు లోబడుట మాకు నేర్పండి. Teach us to follow you, God. నిన్ను వెంబడించడం మాకు నేర్పము తండ్రి. We thank you for your grace. నీ కృపను బట్టి నీకు స్తోత్రం. Everybody pray, Lord, let me see miracles happening through faith. అందరూ ప్రార్థించండి, ప్రభువా విశ్వాసం ద్వారా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. Let me and my family may walk in faith to follow Jesus Christ. నేను నా ఇంటి వారును యేసుక్రీస్తును
వెంబడించుటకు విశ్వాసములో నడుస్తాము తండ్రి. Till I come to heaven, teach me how to keep my faith, Lord. నేను పరలోకము చేరేంత వరకు నా విశ్వాసం ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పండి ప్రభువా. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. నడిచెద యేసునితో నా జీవిత కాలమంతా, నడిచెద యేసునితో నా జీవిత కాలమంతా, గడిపెదా యేసుతో ప్రతి క్షణం ప్రార్థనలో, గడిపెదా యేసుతో ప్రతి క్షణం ప్రార్థనలు, క్రీస్తు ప్రేమను చాటెదా, సత్య సువార్త ప్రకటించేదా, నశించు వారిని రక్షించేదా, క్రీస్తు సాక్షిగా జీవించేదా. యేసయ్యా, నీతో నడిచే జీవితం మాకు కావాలి. మా కుటుంబం నీతో నడవాలి. Jesus, we love you, Lord, my God. శత్రువులు నా వెనుక వచ్చినను, సమస్యలు సముద్రము వలె ఎదురైనా, శత్రువులు నా వెనుక వచ్చినను, సమస్యలు సముద్రము వలె ఎదురైనా, విశ్వాసముతో సాగెదను, యేసు నామంలో జయించెదను, విశ్వాసముతో సాగెదను, యేసు నామంలో జయించెదను, క్రీస్తు ప్రేమను చాటెదా, సత్య సువార్త ప్రకటించెదా, నశించు వారిని రక్షించెదా, క్రీస్తు సాక్షిగా జీవించెదా. కష్టాలలో స్నేహితులు నన్ను విడచినా, బాధలలో బంధువులు నన్ను మరచినా, నా ప్రభు యేసుతో సాగెదను, యేసయ్య కృపలో జీవించెదను, నా ప్రభు యేసుతో సాగెదను, యేసయ్య కృపలో జీవించెదను. అదే మాట కలిసి పాడతాం. నా ప్రభు యేసుతో సాగెదను, యేసయ్య కృపలో జీవించెదను, యేసయ్య కృపలో, యేసయ్య కృపలో జీవిస్తాను. యేసయ్య కృపలో జీవించెదను, యేసయ్య కృపలో చేతుల పైగా చప్పట్లు కొట్టు. అదే మాట. యేసయ్య కృపలో జీవించెదను, యేసయ్య కృపలో జీవించెదను, యేసయ్య కృపలో జీవించెదను, యేసయ్య కృపలో. చేతుల పైగా చప్పట్లు కొట్టు. యేసయ్య కృపలో జీవించెదను, యేసయ్య కృపలో. నా ప్రభు యేసుతో, నా ప్రభు యేసుతో సాగెదను, యేసయ్య కృపలో జీవించెదను, నా ప్రభు యేసుతో సాగెదను, యేసయ్య కృపలో జీవించెదను. ఆ రెండు చేతులు ప్రభు పెట్టి విశ్వాసంతో, ప్రభువా నీతో నేను నడుస్తానని, నా ప్రభు యేసుతో సాగెదను, యేసయ్య కృపలో జీవించెదను. మీరే పడాలి. నా ప్రభు యేసయ్య యేసయ్య కృపలో జీవించెదను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. Receive the grace of God. దేవుని కృపను పొందుకుందురు గాక. Amen. ఆమేన్.